హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సతతా త్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః. యక్కిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్యశిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపథమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. అందరికీ నమస్కారం. మనం ప్రతి గురువారం ఆదివారం చెప్పుకుంటున్నటువంటి జ్యోతిష్శాస్త్ర తరగతుల్లో ఈ అధ్యయన భాగంలో ఇవాళ బుధుని యొక్క భావశీలాధ్యాయము చివరికి వచ్చింది. 10వ ఇంట్లో బుధుడు వరకు కొంత అధ్యయనం చేశామండి. ఇవాళ ఏకాదశ బుధుడు యొక్క స్వరూపం అంటే జాతకంలో 11వ ఇంట్లో బుధుడు ఉంటుండగా జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. 11వ ఇంట్లో బుధుడు చాలా చక్కనైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. 1, 2, 3 చిన్న చిన్న ఇబ్బందులు అవయోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ మాత్రం ఈ మాత్రం చూస్తే 11వ ఇంటి బుధుడు చాలా శుభ్రమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు. అసలు ఆ మాటకు వస్తే తృతీయము ఏకాదశము ఈ రెండు కూడా సర్వశుభస్థానాలు. అంటే అన్ని గ్రహాలకి కూడా తృతీయ ఏకాదశ స్థానాలు అత్యంత శుభస్థానాలై ఉంటాయి. వీటిల్లో ఏ గ్రహము ఉన్నా, ఏ ఆధిపత్యము వహించినటువంటి గ్రహము ఉన్నా కూడా 3వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ఉన్నప్పుడు చాలా చక్కనైనటువంటి లక్షణాన్ని ప్రసాదిస్తాయి. చాలా ఖచ్చితమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితం ఉంటుంది అని పెద్దలు చెప్తారు. కనుకనే ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నాధిపతి ప్రధానంగా ప్రత్యేకంగా లగ్నాధిపతి ముహూర్త లగ్నాధిపతి తృతీయంలో కానీ ఏకాదశంలో కానీ స్థితి చెంది ఉండి సదరు భావాల యొక్క భావమధ్యమం అంటే హౌస్ కస్ప్ 3rd హౌస్ కస్ప్తో కానీ 11th హౌస్ కస్ప్తో కానీ దగ్గరగా ఉన్నట్లయితే లగ్నాధిపతి ముహూర్త లగ్నాధిపతి
చాలా బలంగా ఉంటుంది అని చెప్తారు ముహూర్త శాస్త్రంలో. నిజానికి ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నాధిపతి యొక్క బలము ప్రధానం, తర్వాత లగ్నము యొక్క బలం ప్రధానం, తర్వాత చంద్రుని యొక్క బలం ప్రధానం. తీస్తే ఈ 3, 11 అనేటువంటి ఇళ్ళు రెండూ కూడా ఏ భావాధిపతి అయి అక్కడ ఉన్నా అది ఏ గ్రహమైనా చాలా మంచిది. ఆ కారణంగా అన్నిటికన్నా బాగా ఇబ్బంది కలిగించి బాగా కష్టాన్ని సూచించేటువంటి 2 పాపగ్రహాలు శని కుజులు. ఈ కుజ శనులు ఇద్దరు తృతీయ ఏకాదశ స్థానాల్లో ఉంటుండగా ముహూర్తం కానీ కుదిరితే పెట్టగలిగితే ఆ ముహూర్తం ఎవరి కోసమైతే మనం నిర్ణయిస్తున్నామో వారికి అది సరిపోయే లగ్నం అయితే, అంటే ఇక్కడ అంటే సందర్భమా కాదా అనేటువంటిది తర్వాత విషయం. శాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు కూడా ఒక్కొక్కసారి కొంత ఇర్రిలివెంట్గా అనిపించినా కూడా మనం అధ్యయనం చేయాలి. అంటే కంపారిటివ్ స్టడీకి బాగా ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. అందుకు నేను మిస్ కాకుండా చెప్తున్నాను. సబ్జెక్టు తప్పించి చెప్తున్నాడు ఏమిటి అని అనుకోకండి దయచేసి. కుజుడు శని తృతీయంలో కానీ ఏకాదశంలో కానీ ఉంటుండగా ఉన్నటువంటి ముహూర్తము, ఎవరికైతే మనం ముహూర్తం నిర్ణయిస్తున్నామో వారికి ఆ ముహూర్తంలో ఉన్నటువంటి లగ్నము 6, 8, 12 ఇళ్ళు కాకుండా ఉండాలండి. ఎప్పుడు కూడా ముహూర్త నిర్ణయం చేస్తున్నప్పుడు ఒక ఆయనకి గృహప్రవేశానికి ముహూర్తం పెడుతున్నాం మనం ఓ జంటకి. న్యాయంగా అయితే భార్యకి భర్తకి ఇద్దరి లగ్నాలకి కూడా ఈ గృహప్రవేశ లగ్నం ఏదైతే ఉందో ఆ ముహూర్త లగ్నం 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇంట్లోనూ పడకూడదు. వివాహం అంతే, అక్షరాభ్యాసం అంతే. అలాగా యజమాని యొక్క అనిష్టములు అని పిలువబడేటువంటి 6, 8, 12 స్థానాల్లో ముహూర్త లగ్నం ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. ఒకవేళ ముహూర్తానికి మంచి లక్షణాలు ఉన్నాయి, చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంది, లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, లగ్నంలో బృహస్పతి ఉన్నాడు, పంచమాధిపతో నవమాధిపతో అయ్యి ఆ లగ్నంలో ఉన్నాడు బృహస్పతి, అంటే ఒకదానికొకటి బలం ద్విగుణీకృతం, అది బహువిధములైనటువంటి శుభ్రతని బలాన్ని సూచిస్తున్నటువంటి ముహూర్తం అయ్యి 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇంట్లోనూ ఎవరికి పెట్టవలసి వస్తే వారి యొక్క 6, 8, 12 ఇళ్ళల తాలూకా హౌస్ కస్ప్ ఎక్కడైతే ఉందో అది దాటి ఈ ముహూర్తం ఉండాలండి. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్ అది. అలా పెట్టవలసి వచ్చినప్పుడు అలా పెట్టుకోవాలంటే వాళ్ళ హౌస్ కస్ప్ దాటి ఈ లగ్నం తాలూకా స్పర్శ ఉండాలి. సో ఇలా మనం కట్టినటువంటి లగ్నం కనుక వారికి కొంత ఇబ్బంది లేనటువంటి ఇళ్లల్లో కనుక ఉండి ఆ లగ్నానికి తృతీయ ఏకాదశ స్థానాల్లో ఈ కుజశనులు కనుక ఉండగలిగితే చాలా బాగుంటుంది ఆ లగ్నం. అలా ఇప్పుడు మనం విషయానికి వద్దాం. అంటే తృతీయము, ఏకాదశము అనేటువంటి స్థానాల యొక్క బలము, దాని యొక్క స్వరూపము చెప్పుకుంటూ ముహూర్త భాగాన్ని ఒకసారి మనం స్పృశించాం. మీకు ఏదైనా కాలయాపన అయ్యుంటే క్షమించాలి. మళ్ళీ విషయంలోకి వద్దాం. ఈ ఏకాదశ బుధుడు మంచి మంచి మిత్రుల్ని ఇస్తాడు. ఏకాదశ భావం ద్వారా ఏమిటి తెలుస్తుంది మనకి అంటే భావకారకత్వాలు అనేటువంటివి చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం చూస్తే ఏకాదశ భావము అనేటువంటిది హోప్సు, యాస్పిరేషన్సు, ఫ్రెండ్సు, మనకన్నా ముందు జన్మించినటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో, మన తల్లిదండ్రులకి మనకన్నా ముందు పుట్టినటువంటి వాళ్ళు, అంటే అక్కయ్యలు, అన్నయ్యలు, వాళ్ళందరూ
ఈ ఏకాదశి ద్వారానే తెలియజేయబడతారు. అలాగే సమాజంతో మనకు ఉన్నటువంటి సాధక బాధకాలు, ఆ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఏకాదశి నుంచి ఉంటాయి. అలాగే చిత్రంగా ఏకాదశ స్థానము అనేటువంటిది సంతాన సూచకము కూడాను. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. అంటే సంతానం అనగానే 5th హౌస్ మీదకి వెళుతుంది మనకి. లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 5th హౌస్ కదా అనిపిస్తుంది. అదొకటి చాలదు. ఏకాదశ స్థానంలో శని ఉంటే సంతానం కలగకపోవచ్చు, ఆ శనికి అది సరైన స్థానం కాకపోతే అని కూడా 1-2 గ్రంథాలు చెప్పబడ్డాయి. మనకు ఆ సూత్రం కూడా ఉంది. అంటే మరి ఏకాదశంలో ఏదున్నా కూడా చాలా శుభం కదా అనుకున్నప్పుడు ఇలాంటి అవయోగాలు 1-2 చాలా స్వల్పంగా ఉంటాయి. ఇందులో శుభమే ఎక్కువగా ఉంటుంది ఏకాదశంలో. సో ఏకాదశ బుధుడు మంచి మంచి స్నేహితుల్ని, హితులు స్నేహితులు అంటారు, వాళ్ళందరూ కూడా ఏకాదశంలో బుధుడు ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు, చాలా చక్కని వాళ్ళు దొరుకుతారు. ఆర్థిక సంపద ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ దాన్ని ఏమంటారు, ఫ్యాషనబుల్గా ఉండేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా దాని వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే ఫ్యాన్సీ స్టోర్స్ నుంచి ప్రారంభించి విలాస వస్తువులు, అంటే ఇంపోర్టెడ్ సెంట్స్, ఇంపోర్టెడ్ యాంటిక్ పీసెస్, ఇలాంటివి ఏవైనా కూడా విలాస వస్తువుల వ్యాపారము అంటాం చూసారా, అది వాళ్ళకి ఏకాదశ బుధుడికి చాలా చాలా కలిసి వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక ఇంపార్టెంట్ పాయింట్, అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. కుజ శనులతో ఎక్కడా కూడా ఆ దృష్టి లోపం ఉండకూడదు. అంటే సమసప్తకం కానీ, కేంద్ర దృష్టి కానీ, షష్టాష్టక దృష్టి కానీ ఉండకూడదు. ఏకాదశంలో బుధుడు ఉన్నప్పుడు కుజశనులు ఎక్కడున్నారు అది ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉండాలి మనం. ఎందుకు అలాగా బుధుడికే ఈ కుజశనుల్ని ఎక్కువగా చెప్పారు శాస్త్రంలో. ఎప్పటికప్పుడు కుజుడు శని ఎక్కడున్నాడో చూసి ఈ బుధుని యొక్క లక్షణాలన్నీ కూడా మీరు స్థిరపరచుకోండి, శుభలక్షణాలని అని ఎక్కువగా చెప్పడానికి గల కారణం ఏమిటి? బుధునికి ఏ గ్రహంతో అన్నిటికన్నా ముందుగా దృష్టి పొందితే ఆ బుధుడు ఆ గ్రహపు లక్షణాన్ని పుంజుకుంటాడు. అక్కడ బుధుడు తనకంటూ నియత స్వభావం లేని గ్రహము. ఉదాహరణకి ఒక రాశిలో 5 డిగ్రీల్లో బుధుడు ఉన్నాడు అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రాశిలో బుధుడు 5 డిగ్రీల్లో ఉన్నాడు. మిగతా 11 రాశుల్లోనూ 5 డిగ్రీలకి మొట్టమొదట బాగా దగ్గరగా 5.5, 6, 4.5, 4, 3.5, 7, 7.5 ఇలాగా చూస్తూ వెళ్తూ ఉంటే ఈ 5కి దగ్గరలో అన్నిటికన్నా దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏది అది చూడాలి ఫస్ట్. అదే రాశిలో బుధుడితో పాటు గ్రహం ఉన్నదనుకోండి, అందరూ ఏం చెప్తారంటే, ఎక్కువ మంది ఋషులు అదే చెప్పారు, బుధుడితో పాటు ఏదన్నా గ్రహము ఒక 5 డిగ్రీలు ప్లస్ ఆర్ మైనస్ ముందు కానీ వెనక్కి కానీ 5 డిగ్రీల్లో అదే రాశిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ గ్రహపు లక్షణాలని పూర్తిగా కలిగి ఉంటాడు బుధుడు. ఒక్కళ్ళిద్దరు ఋషులు మాత్రం అంతకన్నా, అంటే బుధుడి డిగ్రీల కన్నా ఆ గ్రహం డిగ్రీలు ఉన్నటువంటి వ్యత్యాసం తీసుకుంటే, అంటే ఉదాహరణకి ఒక రాశిలో 5 డిగ్రీల్లో బుధుడు ఉంటే 8వ 9వ డిగ్రీల్లో ఇంకో గ్రహం ఉన్నదనుకోండి, 7 డిగ్రీల్లో వేరే రాశిలో ఇంకో గ్రహం ఉందనుకోండి, కేంద్రంలో కానీ, పంచమంలో కానీ, అర్ధకోణంలో కానీ, సమసప్తకంలో కానీ అక్కడ ఉందనుకోండి, ఆ గ్రహం తాలూకా లక్షణాలు వస్తాయి ఈ బుధుడికి. అది ఒకళ్ళిద్దరు ఋషులు చెప్పారు. ఇలాంటి సూత్రాలు మనం ఒక్క పిసరు కన్ఫ్యూజన్తో కూడి ఉంటాయి కనుక అనుభవం మనం జాతకాలు చూస్తున్న కొలది ఏ రకమైనటువంటి లగ్నాలకి ఏ లగ్నాలకి ఏ గ్రహాల యొక్క
పోకడలు ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కనుక ప్రతి లగ్నానికి అన్ని గ్రహాలు శుభం కాదు, ఆధిపత్య రీత్యా అన్ని గ్రహాలు అశుభము కాదు. అది గుర్తించి అక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది కనుక చేస్తూ పోతూ ఉంటే ఈ సోకాల్డ్ బుధుడికి ఏ గ్రహపు లక్షణాలు ముందుగా అబ్బాయి అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. అలాగా నియతమైనటువంటి స్వభావంలో వెళ్ళేటువంటి గ్రహం కాదు కనుక నపుంసక గ్రహము అని పిలువబడుతోంది కనుక ఈ బుధగ్రహము ముఖ్యంగా కుజ శనులతో గనక సంపర్కం కలిగితే అది పాపగ్రహం కింద అయిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం కోసం ఈ జాగ్రత్త చెప్తారు. అలా ఏకాదశ బుధుని యొక్క ఇంకొక చక్కనైనటువంటి గుణం ఏంటంటే మంచి ఔదార్యం కలిగినటువంటి వాడవుతాడు జాతకుడు లేక జాతకురాలు. చాలా చక్కని బుద్ధి, పరోపకారం అనేటువంటిది వీళ్ళకి మొదటి నుంచి జన్మతః ఉండేటువంటి శుభలక్షణాల్లో ఏకాదశ బుధుడికి ఈ సహాయం చేయడము అనేటువంటి సద్బుద్ధి చిన్నప్పటి నుంచి మొదటి నుంచి ఉంటుంది. దానివల్ల కాబోలు విపరీతమైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఏకాదశ బుధుడి వాళ్ళకి. ఇక్కడే మాస్టర్ ఒక మంచి ప్రిడిక్షన్తో పాటు ఒక సలహా అనుకోండి అలాంటిది చెప్పారు. ఉదాహరణకి ఎవరో స్నేహితులతో హోటల్కి వెళ్దాము అని అనిపించింది అనుకోండి, వెళ్తున్నాం అనుకోండి. ఒక స్నేహితుడికి లగ్నంలో శని ఉన్నాడు, ఒక స్నేహితుడికి లగ్నంలో గురుడు ఉన్నాడు. లగ్నంలో గురుడు ఉన్నటువంటి స్నేహితుడితో హోటల్కి వెళ్తే కడుపు నిండా భోజనం హాయిగా శుభ్రంగా వెళ్ళినటువంటి హోటల్లో వేడివేడిగా రుచిగా అందడం. లగ్నంలో శని ఉన్నటువంటి స్నేహితుడితో పాపం ఆ హోటల్కి వెళ్తే అప్పుడే ఆ హోటల్ మూసేసి ఉంటారు, ఏదో వాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటారు, ఏదో కారణం మొత్తానికి. అలాగా ఇక్కడ ఏకాదశం బుధుడు కానీ ఏకాదశంలో గురుడు కానీ ఉన్నటువంటి జాతకుడికి వాళ్ళతో మొట్టమొదట మన యొక్క శుభకార్యాన్ని దాని ఏర్పాట్లు ప్రారంభించమన్నారు మాస్టర్. ఇలాంటివి చాలా టెక్నిక్స్ చెప్పారు మాస్టర్ మనకి క్లాసెస్లో. ఎంఆర్ఎల్ రావు గారు కానీ ఆయన గురువుగారు ఈకే గారు కానీ చాలా చక్కనైనటువంటి దారి, అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని స్వార్థం కోసం వినియోగించుకోవడం కాకుండా చక్కనైనటువంటి ఆనందకరమైనటువంటి మార్గంలో జీవితం అంతా గడపడానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి మార్గాలు వాళ్ళిద్దరూ మనకి ప్రసాదం చేశారు. అందులో ఇది ఒకటి. ఏకాదశంలో గురుడు కానీ ఏకాదశంలో బుధుడు కానీ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మా అమ్మాయికి పెళ్లి నిశ్చయించాము, అన్ని రకాల మాటలు మాట్లాడుకోవడానికి వెళుతున్నాం, మీరు మాతో పాటు ఉంటారా అని అడిగి చూడమన్నారు. దానివల్ల వ్యవహారం చాలా చక్కగా పూర్తవుతుంది, అన్నీ సమకూరుతాయి, హాయిగా ముందుకెళ్తుంది పని. ఈ ఏకాదశం బుధుడు వాళ్ళకి అనేకమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఆదాయం కూడా చాలా చక్కనైనటువంటి ఆదాయం. ఎప్పుడూ ధనానికి లోటు లేనటువంటి జాతకాలు అన్నిటికన్నా రెండు జాతకాలు, అంటే రెండు రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ని మాస్టర్ మనకి ఇచ్చారు. ఒకటి ద్వితీయంలో శుక్రుడు, నోట్ చేసి ఉంచుకోండి. ద్వితీయంలో శుక్రుడు ఉన్నటువంటి జాతకము, అలాగే ఏకాదశంలో బుధుడు ఉన్నటువంటి జాతకం. ఈ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేటువంటిది ఉండదు. అప్పో ఆస్తో ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భంలో మళ్ళీ గుర్తు చేస్తాను, గతంలో మనకి తరగతుల్లో ఇది మనవి చేశాను. ప్రతి విషయానికి బాగా ముఖ్యమైనటువంటి మానవ సమాజం, ఇప్పుడున్నటువంటి సమాజానికి బాగా ముఖ్యము అనుకునేటువంటి అంశాలు ఆరోగ్యము, ఆయుష్షు, వాటితో పాటు చదువు ముఖ్యంగా, అలాగే ఉద్యోగము, ఆదాయము, పరువు ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట, ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా మానవ సమాజం ముందుకెళ్తున్నటువంటి సమయం కనుక వీటిల్లో ఏ ప్రశ్న అయినా కూడా ఒక ప్రశ్నకి ఒక ట్రయాంగిల్,
ఒక త్రిభుజం గుర్తుపెట్టుకోమన్నారు. అంటే ఫైనాన్షియల్ ట్రయో అని ఒకటి, ఎకనామిక్ ట్రయో అని ఒకటి, ఇలాగా ప్రొఫెషనల్ ట్రయో అన్నారు. అంటే 3 భావములు, అలాగే 3 గ్రహములు, వాటి యొక్క కాంబినేషను సదరు ఇంపార్టెంట్ విషయాన్ని సూచిస్తుంది ఆ జాతకంలో అని. అలా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి అన్నప్పుడు 2, 6, 11 ఆ ఇళ్ళు 3 చెక్ చేయమన్నారు మాస్టర్. 2వ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇల్లు, వాటి కారణాలు, వాటి యొక్క ఇండివిజువల్ ఫలితాలు, ఈ 3 కలిపి అనలైజ్ చేయటం, ఇదంతా ఒక క్లాస్ అవుతుంది, ఒకసారి ఒక తరగతి చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగా విద్య, మనం అనుకునేటువంటి ప్రాథమిక స్థాయి విద్య దగ్గర నుంచి ఉన్నత స్థాయి విద్య, తర్వాత పరిశోధన అంతవరకు, అంటే పిహెచ్డి, పోస్ట్ డాక్, ఇవన్నీ చూడాలి అంటే ఎప్పుడైనా సరే 2, 4, 5 2, 5, 9 సెకండ్ హౌస్, 5th హౌస్, 9th హౌస్, ఈ 3 చెక్ చేయమన్నారు విద్యకి సంబంధించి. అలాగే ఆ పక్కన విద్య లాంటిదే మనం ఇప్పుడు ఎక్కువ సమాజంలో ఎక్కువ మంది విలువ ఇవ్వకపోవచ్చు, కానీ పారలౌకిక విద్య పారంగత అనేటువంటిది నిజానికి పూర్వకాలం అదే చెక్ చేసేవారు. పెళ్లి సంబంధం చూస్తే భారతము, భాగవతము, రామాయణము, రఘువంశము ఇవేమైనా చదివిందా అమ్మాయి అని అడిగేవారు. అబ్బాయి ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని కావ్యాలు ఎక్స్ప్లెయిన్ చేయగలడు, బాగా చదువుకున్నాడు అనేటువంటిది అడిగేవారు. ఆయుర్వేదం ఏమైనా పరిచయం ఉందా అని అడిగేవారు. అంటే నేను చెప్తున్న కథ సుమారుగా ఒక 100-150 సంవత్సరాల క్రితం మాట. అది ఇప్పుడు నెమ్మదిగా మారిపోయి గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, బ్యాంకు బ్యాలెన్స్ ఉందా దగ్గరికి వచ్చాం మనం. అంటే విద్యలు కాస్త చదువులుగా మారిపోయినటువంటి స్థితిలోకి వచ్చాం. తప్పేమి కాదు, కానీ వాటిని కూడా ఉంచుకోవాలి. చదువుతో పాటు ఆ విద్య చదవాలి. అది మనకి మాస్టర్ చెప్పిన మార్గం ఏంటంటే, వేదం చెప్తున్నటువంటిది, వేద ప్రతిపాదితమైనటువంటి మార్గంలో ఈ చదువుని వినియోగించి ఆ విద్య నేర్చుకోగలగాలి. అందుకు ఏదైనా అవకాశం ఉందా ఈ జాతకుడికి అని ప్రశ్న వేసుకునే వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఎవరూ వేసుకోరు. మా వాడికి వేదం వస్తుందా, మా వాడికి భారతం వస్తుందా, మా వాడు రామాయణం 6 కాండలు చక్కగా చదువుకుంటాడా, ఎవరు అడుక్కుంటాం, ఎవరో ఆలోచిస్తాం. ఒకవేళ ఆలోచించే అమాయకులు 2, 3, 4 ఉన్నట్లయితే వాళ్ళకి పంచమ నవమాలని, లగ్న పంచమ నవమములు 3, 1, 5, 9 ఈ 3 చెక్ చేసి వీడు విద్యావంతుడు అవుతాడా కాడా అనేటువంటిది తేల్చేవారు బాగా పూర్వపు రోజుల్లో. ఇక్కడ మీకు ఒక ఇది చెప్తాను. బుద్ధుడు ఇచ్చినటువంటి జాతక కథలు అని ఉంటాయి, సంపాదించుకొని చదువుకోండి. అందులో చాలా చక్కనైనటువంటి ఆస్ట్రాలజికల్ డైమెన్షన్స్ ఉంటాయి. అలాగే ద్రేకాణానికి సంబంధించి మనం ద్రేకాణము అని ఒక వర్గం, షడ్వర్గులో ఉండేటువంటి 6 చక్రాల్లో ద్రేకాణ చక్రం, దాని యొక్క వివరణ, స్వరూపము, స్వభావము అంతా కూడా మనకి తెలియడానికి 12 3 36 ద్రేకాణాలకి 36 కథలు ఉన్నాయి అని చెప్పారు మాస్టర్. సర్వీస్ ఆఫ్ లేబర్ అనేటువంటి హెడ్డింగ్లో ఉంటాయి అని చెప్పారు. మనకి ఐ శ్రీనివాస్ మాస్టారు చాలా విపులంగా ఆ మహత్తరమైనటువంటి ఆ విభాగం ఆయన వివరించారు. ఆయన వాయిస్ ఉంది. అంచేత ఇలా ముందుకు వెళుతూ ఉంటే ఈ ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు చక్కని కీర్తి ప్రతిష్ట ఇస్తాడు. ఎందుకంటే శుభకార్యాలు ఎక్కువ చేస్తారు, ధనార్జన శుభ్రంగా ఉంటుంది. ఆర్జన చేయడం ఒకటే కాదు, సద్వినియోగం చేస్తారు. ఎందుకంటే సద్బుద్ధి ఉంది కనుక. ఆర్జన చక్కనైనటువంటి ఆదాయం ఉండి సద్బుద్ధితో దాన్ని సద్వినియోగం చేసి శుభకార్యాలు చేసి ఇలా ఉన్నప్పుడు మరి కీర్తి ప్రతిష్ట లేకుండా ఎలా ఉంటాయి? అందుకని ఏకాదశ బుధుడికి కీర్తి ప్రతిష్టలు మెండుగా ఉంటాయి. ఇక నెగిటివ్ సైడ్ ఆఫ్ ది
11th మెర్క్యూరీ ఏకాదశంలో బుధుడుండి పాపగ్రహ స్పర్శ, ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉండడం అంటే ఇక్కడ ఓ ప్రశ్న వస్తుంది. మరి ఏకాదశంలో ఏదున్నా శుభమే అని అనుకున్నాం కదా. కరెక్టే. ఇక్కడ ఒక పెద్ద సూత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు నేను మనవి చేశాను మీకు. జ్యోతిష్ శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని సూత్రాలు పనిచేస్తాయి అనేటువంటిది పెద్ద సూత్రం. ఏకాదశంలో ఏదున్నా శుభమే అన్నది ఒక సూత్రం అనుకోండి. బుధుడు శనితో కలిసి ఉంటే శని లక్షణాలు పొందుతాడు, బుధుడు తన లక్షణాలు ఉంచుకోడు అనేటువంటిది ఇంకో సూత్రం. శని, కుజుడు, రవి ఇవన్నీ పాపగ్రహాలు అనేటువంటిది ఇంకో సూత్రం. ఈ కోవలోంచి శని బుధుడితో కలిసి ఉండడం అనేటువంటిది మంచిది కాదు, తెలిసిపోయింది. అయోమయము, క్రమశిక్షణ లేకపోవడము, తాను చేస్తున్నది కరెక్టు అనుకుని తప్పు చేయడము, అంటే 2 రెళ్ళు 4 తెలిసి 2 రెళ్ళు 4 అని నోట్లో అనుకుని 5 వేస్తాడు కాగితం మీద. వాడే శని బుధుడు కలిసిపోయినటువంటి జాతకుడు. ఈ సూత్రాలన్నిటితో పాటు ఏకాదశంలో బుధుడుంటే చాలా మంచిది అనేటువంటిది కూడా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. అంతా బాగానే ఉంది, కానీ ఇతగాడి కన్ఫ్యూజన్ వల్ల పాపం విషయం చెడిపోయింది. అలా చూసుకోవాలన్నమాట. అలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. కుజుడితో ఉందనుకోండి కలహాలు. ఒకటి మాట్లాడదాం అనుకున్నాడు, బయటికి ఇంకోటి మాట్లాడాడు. తర్వాత రే ఎంత పొరపాటు అయింది, నేను అది అందాం అనుకోలేదు పెద్దమ్మ, నేను అలా మాట్లాడదాం అనుకోలేదండి అంటాడు. కానీ అప్పటికే మాట్లాడేశాడు, అది తప్పుడు అర్థాన్ని ఇచ్చింది అవతల వాడికి. చాలా పెద్ద గొడవలు అయిపోయినాయి. నిజానికి అసలు మనం ఊరికే ఉదాహరణకు చెప్పుకున్నాం, కానీ బహుశా మన దేశానికి ప్రధానంగా చాలా విషయాల్లో ఈ బుధుడితో పాటు కుజుడు కలిసిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎవరు ఎవరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడరు. కేవలం ఆ మాట మాట్లాడడంలోనే దెబ్బలాడేసుకుంటున్నారు. పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఇంటర్నేషనల్ వార్స్ ఇదే కారణం, ఇంతకన్నా ఏం లేదు. తీస్తే ఆ పాపగ్రహాలతో కనుక ఇక్కడ ఈ ఏకాదశి బుధుడికి కేంద్ర వ్యధ మొదలైనటువంటి ఒక బ్యాడ్ ఆస్పెక్ట్, ఏదైనా మెలిగ్నెంట్ ఆస్పెక్ట్ కనుక తగిలితే అసలు ధనక్షయము, అలాగే శీలం కూడా కోల్పోవడము. కొన్నాళ్ళు బాగానే ఉన్నారండి, తర్వాత ఎందుకో లంచం మరిగాడండి ఆయన అంటుంటారు చూసారా. అంటే కొంచెం దూరంగా ఉన్నాడు ఆ శని, లేకపోతే ఆ కుజుడు, లేకపోతే యురేనస్ ఏకాదశంలో. ఈ బుధుడు ప్రోగ్రెషన్లో ఆయన్ని టచ్ చేశాడు. ఇక అక్కడి నుంచి బుర్ర మారిపోయింది, ఆలోచన విధానం మారింది. మొదట్లో బాగుండేవాళ్ళండి వాళ్ళు, తర్వాత ఏమిటో వాళ్ళు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇలా అయిపోయారు అంటాను చూసారా. ప్రోగ్రెషన్లో వస్తాయి మార్పులన్నీ. అందుకే మొదటి నుంచి జాతకం చూస్తే ఒకటే నియత స్వభావం చెప్పేటువంటి చాంద్రమాన విధానం ఇక్కడ సరిచేసుకోవాలి. ఆ విధానం ప్రోగ్రెషన్ మెథడ్ అనేటువంటిది ఉంది సోలార్ సిస్టంలో. దేవమాన దశాక్రమం అని ఉంది, అది కూడా పరాశరుల వారు ఇచ్చిందే. దేవమాన దశాక్రమం ఏమీ మనకి పాశ్చాత్య మహానుభావుడు ఎవరూ తెచ్చి ఇవ్వలేదు. మనకిచ్చినటువంటి పరాశరుల వారు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి దశా విధానాల్లో ఈ దేవమాన దశాక్రమం అనేటువంటిది ఆయన ఇచ్చిందే. మీరు జ్యోతిష ప్రకాశం ప్రిఫేస్ చూడండి, ఈకే గారు ఇచ్చింది. మరి ఈకే గారు ప్రమాణమా కాదా అంటే అది మీకు తెలియాలి. ఇంటర్నేషనల్ ఎస్ట్రాలజర్స్ అందరూ మాస్టర్ ఈకే గారి ఎస్ట్రాలజీ కానీ హోమియోపతి కానీ ఎక్కడా క్రాస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు నాకు తెలిసి. అంచేత ఈ దేవమాన దశాక్రమంలో ఇవన్నీ బయటపడతాయి. ఎక్కడెక్కడ వరకు బాగుంటారు, ఒక వయసు వరకు పిల్లలు అల్లరి చిల్లరిగా విపరీతమైనటువంటి, ఏ టైంకి ఇంటికి వస్తాడో, ఏ టైంకి ఎక్కడ ఉంటాడో ఏమీ తెలియదు. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఏదో 22 ఏళ్ళు ఏదో ఒక టైం వస్తుంది, అక్కడి నుంచి చాలా అత్యద్భుతంగా సెటిల్ అవుతాడు. 10 మందికి చెప్పేటువంటి స్థాయిలోకి వచ్చేస్తాడు. అందుకని చాలామంది అనుకుంటారు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టాడు ఇతగాడు, ఇప్పుడు ఇంత బాగున్నాడా, ఇది ఎలా జరిగిందో ఏమిటో ప్రోగ్రెషన్లో తెలుస్తుంది అది. అంచేత ఈ బుధుడు కనుక పాపగ్రహాలతో కలిస్తే, ముఖ్యంగా స్త్రీ జాతకంలో కనుక ఏకాదశంలో బుధుడుండి
పాపగ్రహాలతో కనుక కంజంక్ట్ అయినా లేకపోతే అపోజిషను స్క్వేరు లాంటివి ఏమైనా ఆస్పెక్టులు పొందినా పవిత్రత అనేటువంటిది రాను రాను దిగజారిపోతూ ఉంటుంది. మనసా వాచా కర్మణ అంటే త్రికరణములు అంటారు చూసారా, త్రికరణ శుద్ధి అంటారు, అది లోపించేస్తుంది. అన్ని అబద్ధాలు ఆడడం, ఇక ఒకటి కాదు కోళమారితనము, ఇవన్నీ వచ్చేస్తాయి. అంచేత మృదువైనటువంటి మనుషులు కూడా, చక్కనైనటువంటి వాళ్ళు కూడా ఈ ఆస్పెక్ట్స్ వల్ల బాగా దెబ్బతినేస్తారు. అది మనం జాగ్రత్తగా చూస్తే కానీ తెలియదు. ఇలా ఏకాదశ బుధుడిని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయుదుముగాక. స్వస్తి. ఇక ద్వాదశంలో బుధుడు. ఇందాక ఏకాదశంలో బుధుడు చాలా మంచిది అని ఎలాగైతే చెప్పుకున్నామో, ద్వాదశంలో బుధుడంత ఇబ్బంది, కష్టము, నష్టము, ప్రమాదము ఇంకొకటి లేదు. ద్వాదశంలో బుధుడు లేకుండా ఉండుకాక చాలామందికి అలా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 12th మెర్క్యూరీకి పూర్తిగా రాంగ్ లాజిక్, గట్టిగా మాడితే లాజిక్ లెస్, వాళ్ళ తాలూకా అసలు ఆస్పెక్టే అలా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మాస్టర్ చెప్పింది ఏంటంటే 12th హౌస్లో మెర్క్యూరీ ఉన్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ పీసిస్ రాశిలో, మీనరాశిలో బుధుడు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మ్యాథమెటిక్స్ వైపు పంపకండి అన్నారు. ఎంత వీలైతే అంత మ్యాథమెటిక్స్ చదువు, అదే 10th క్లాస్ వరకు తప్పదు కనుక ఏదో తప్పని పరిస్థితుల్లో మోసుకుంటూ వచ్చాం సార్ అన్నట్టు అక్కడ వరకు ఓకే. ఆ తర్వాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ వైపు ఎంపీసీ సబ్జెక్ట్ తీయటం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. 12thలో మెర్క్యూరీ ప్లేస్డ్ ఇన్ పీసిస్, ఆ జాతకుల్ని మాస్టారు ఎగ్నిస్ట్ మ్యాథమెటిక్స్ అని చెప్పారు క్లియర్గా. ఎందుకంటే వాళ్ళ లాజిక్కే రాంగ్ లాజిక్. అలాగే ఈకే గారు ఏం చెప్పారంటే పీసిస్లో మెర్క్యూరీ ఉన్నటువంటి వాళ్ళకి వ్యవహారం అప్పు చెప్పొద్దని చెప్పారు. ఏం లేదు, వాళ్ళు దుర్మార్గులని లేకపోతే దొంగవాళ్ళని ఇంకోటి కాదు అర్థం. వ్యవహారం ప్రాపర్గా చేయలేరు, వ్యవహార జ్ఞానం అనేటువంటిది పూర్తిగా శూన్యం వాళ్ళకి. ఇదిగో ఈ ద్వాదశ బుధుడికి వాళ్ళ ఆ మైండ్ పాపం చాలా ఫికిల్డ్ మైండ్. ఆల్మోస్ట్ మనం కర్కాటక రాశికి సంబంధించిన లక్షణాలు చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పామో, ఎండ్రకాయ అంటే పీత, క్రాబ్ అంటాం కదా, అది కాసేపటు నడుస్తుంది సముద్ర పొడ్డున. అది ఎలాగైతే ఒక తీరు తెన్ను లేని విధంగా సంచరిస్తూ ఉంటుందో, ఆ కర్కాటక రాశిలో రవి ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుందని మనం చెప్పుకున్నాం చూసారా, మనశ్చాంచల్యం అని. అది ఇక్కడ 12th మెర్క్యూరీకి 100% ఉంటుంది. అన్లెస్ జూపిటర్తో ఈ మెర్క్యూరీ బాగుపడితే తప్ప. 12వ ఇంట్లో బుధుడు ఉండి, ఆ బుధుడిని అక్కడికి 5 ఇళ్ళు ముందుకు కానీ వెనక్కి కానీ ఉన్నటువంటి ఇళ్లల్లోంచి బృహస్పతి చూస్తుంటే తప్ప, లేదా సరిగ్గా 6వ ఇంట్లో బృహస్పతి 12వ ఇంట్లో బుధుడు ఉన్నారనుకోండి, చాలా మంచి ఆస్పెక్ట్. 6వ ఇంట్లో బృహస్పతి వాళ్ళని తొందరగా జయించలేం మనం, అంత చక్కని బృహస్పతి అవుతాడు. 6వ ఇంట్లో బృహస్పతి చాలా సహాయం చేస్తాడు. అది ఆ బృహస్పతి కనుక మనకి ఇక్కడ ద్వాదశ బుధుడిని చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఈ బుధుడు కూడా బాగుపడతాడండోయ్. అందుకే చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా సూత్రం ప్రకారం ఇలా అని నిర్ణయించేయకూడదు. ఆ సూత్రం ఎంతవరకు బలపడుతోంది అని చూసుకుంటూ ఉండాలండి. అసలైన సూత్రం ఇది, అసలైన ఇంపార్టెంట్ థింగ్ టు బీ రిమైన్, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇది. మనం చూసినటువంటి జాతకంలో మనకు అర్థమైనటువంటి కారకత్వం, మనకు అర్థమైనటువంటి ఆస్పెక్టు ఏదైనా కూడా ఎంతవరకు నిలబడుతుంది, ఎప్పుడు ప్రిసిపిటేట్ అవుతుంది, ఆ ప్రిసిపిటేట్ అయ్యే సమయంలో ఉన్నటువంటి కండిషన్స్ ఏవి ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి.
ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి చూపు, ఇలాంటి ఆలోచన విధానం 12th మెర్కరీకి చాలా కష్టం అందడం. అందువల్ల ఏం చేస్తారు, తెలియకపోయినా దూకేయడం, దుస్సాహసం అంటారు కదా. అదేమిటో నీకు ఎలా తెలుసు అని వెళ్ళావు, అక్కడ ఏం చేద్దామని వెళ్ళావు పనికి, నీకు ఫుట్బాల్ స్పెల్లింగే రాదు, మరి ఎందుకు గ్రౌండ్లోకి వెళ్ళావు అంటే మొహానికి ఫుట్బాల్ తగిలిసింది. వాళ్ళెవరో ఆడుకుంటూ ఉంటే దూరిపోయాడు వెళ్ళి, నేను ఆడతాను, నాకు ఫుట్బాల్ వచ్చి నేను ఛాంపియన్ని అన్నట్టుగా. సరిగ్గా గోల్ కిక్ చేసే టైంలో గోల్ దగ్గర నుంచి ఏమవుతుంది తెలియదు, వీడికి ఫుట్బాల్ దాని వివరం ఏమీ తెలియదు, అందులో గెలిపాడు. అలాగా 12th మెర్కరీ అలాంటి దుస్సాహసాలు, పిచ్చి సాహసాలు చేస్తాడు. అలాగే ఒక విధంగా కనుక మొదటి నుంచి వీళ్ళని ట్రైన్ చేయకపోతే, ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వకపోతే 12th మెర్కరీ వాళ్ళకి, వాళ్ళ ఆదాయ మార్గాలు కూడా, ఒరే తాతగారు నాన్నగారు ఇద్దరు కూడా డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్నారు, నీకు కూడా ఆ మాత్రం క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు రికమెండ్ చేస్తారు, మంచి ఉద్యోగం వస్తుంది, పోనీ అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇలా చేయనైనా అని మనం ట్రైన్ చేసి జాగ్రత్తగా చెబుదాం అనుకున్నా కూడా, చెప్పినా కూడా రహస్యమైనటువంటి అపవిత్రత కలిగినటువంటి మార్గాల్లో ధన ఆదాయము అనేటువంటి దానికి అలవాటు పడిపోతాడు 12th మెర్కరీ అనేటువంటిది. ఇక్కడ ఈ సందర్భంలో మీ అందరికీ ఇంకోటి మనవి చేయదలుచుకున్నాను. 12th హౌస్ అనగానే మనం జీవితానికి, మానవ జీవితానికి సంబంధించినటువంటి బాగా ప్రధాన అంశము ఒకటి గుర్తు తెచ్చుకోవాలనుకున్నాం. అందరికీ ఉంటుంది బహుశా. 12th హౌస్ అనగానే మనకేం గుర్తు వస్తుంది చెప్పండి ఎవరైనా? బాగా 12th హౌస్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటిది ఏంటంటే, 6వ ఇల్లు అనగానే రోగము, 8వ ఇల్లు అనగానే మృత్యువు అని ఎలా అయితే గుర్తొస్తాయో, అలాగా ద్వాదశ భావము అనేటువంటిది చెప్పగానే వ్యసనము అనేటువంటిది గుర్తు రావాలి మనిషికి. అది సద్వ్యసనమా దుర్వ్యసనమా అనేటువంటిది తర్వాత విషయం. 12thలో జూపిటర్ ఉన్నాడు అనుకోండి, మంచి భక్తి, సత్సంప్రదాయము, దేవాలయము, లేకపోతే ఒక ఉత్సవము, దానికి సంబంధించిన ఖర్చు, అందులో ఇతర సగం ఇవ్వడం, ఇలా భక్తికి సంబంధించిన మంచిదానికి సంబంధించినటువంటిది వ్యసనంగా ఉంటుంది వాళ్ళకి. మొత్తానికి ఈ మిగతా గ్రహాలు, బాగులేని గ్రహాలు ఏమైనా కనుక 12thలో పడితే ఆ వ్యసనం దుర్వ్యసనం అయిపోతుంది. ముఖ్యంగా 12thలో మెర్కరీ ఉండి ఏమాత్రం శుభగ్రహం చేత చూడబడకపోతే, దాని స్పర్శ లేకపోతే మాత్రం ఖచ్చితంగా విపరీతమైనటువంటి వ్యసనంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? తృతీయ షష్టాధిపతి. ఎప్పుడైనా మీకు చెప్పాను, ఏ భావంలో ఏ గ్రహము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే సబ్జెక్టు మనం ఇప్పుడు ఆ విభాగం మనం అధ్యయనం చేస్తున్నాం కనుక, దీనికి మూలం ఏమిటి, దేన్ని బట్టి ఇవి మనం ఈ లక్షణాలు మనం గుర్తుపెట్టుకుంటాము అంటే, కాస్మిక్ హౌసెస్, కాలపురుషుని యొక్క లగ్నము యారిస్సు, కాలపురుషుని యొక్క ద్వాదశము పీసిస్సు, మేషాది మీనపర్యంతం, అది వరుసగా గుర్తుపెట్టుకుంటే మనకి అక్కడ మీనంలో బుధుడు ఎలాంటి లక్షణాలను ఇస్తాడు అన్నప్పుడు మనకి తెలిసిపోతుంది. 3వ ఇంటికి 6వ ఇంటికి అధిపతి కదా అన్నప్పుడు మిథునానికి కన్యకి అధిపతి కదా అని గుర్తు రావాలి. 3వ ఇల్లు ఏమో వచ్చి స్థానం ఎంత శుభస్థానమో, ఆధిపత్యం, 3వ ఇంటి ఆధిపత్యం అనేటువంటిది అంత పాపత్వం, శత్రుస్థానం అవుతుంది. అంటే అక్కడ ఆధిపత్య శత్రువు, ఆధిపత్య మిత్రుడు అని చెప్తారే. తృతీయ స్థానం చాలా మంచిది, తృతీయ అధిపతి కడుపాపి. అలాగే 6వ స్థానము అంతే, 6వ ఇంటి అధిపతి అంతే, రెండూ పాపాలే, రెండూ ఇబ్బంది పెట్టేవే. అందుకని అలాంటి ఆధిపత్యం కలిగినటువంటి ఈ బుధుడు కనుక ఇక్కడ ద్వాదశంలోకి వచ్చేటప్పటికి చాలా విసుగ్గా ఉంటుంది, విపరీతమైనటువంటి వ్యసనాన్ని కూడా ఇచ్చేస్తాడు. దానివల్ల ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ పాడైపోతుంది, నరాల జబ్బు. వ్యసనం వల్ల నరాల జబ్బు అంటే ఇక మరి మీ అందరికీ అర్థమైపోతుంది, ఇంకా వివరించవలసిన పని లేదు.
అలాగే ఈ వ్యసనాలతో పాటు దుర్వ్యసనాలతో పాటు విపరీతమైనటువంటి వ్యసనం ఎప్పుడైతే ఉందో ఆదాయం ఎక్కువ కావాలి అనిపిస్తుంది. మరి ఆ వ్యసనానికి సరిపడ ఖర్చు, ఆ ఖర్చుకి సరిపడ ఆదాయం, దాని గురించి రన్నింగ్ ఆఫ్టర్ మనీ అనేటువంటిది వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ వాడు పట్టించుకోడు ఆ వ్యసనం ఉన్నవాడు. అందుకని ఎంత దుస్సాహసమైనా చేసేసి ఏదో చీట్ల పేక ఆడతాం, బ్రాకెట్ ఆడతాం, లేకపోతే రేస్ కోర్సుల్లోకి వెళ్తాం. ఇవన్నీ కూడా ఒకేసారి మాస్టర్ ఏది ఈకే గారు చెప్పేవారు, ఒకేసారి 10 లక్షల రూపాయలు వస్తాయి ఒక్కసారి రేస్ కోర్సులో సంపాదిస్తే. ఆఫ్టర్ ఆల్ ఈ 2 ఏళ్ళ అప్పులు ఏమిటి కనుక అన్నట్ట. 2 సంవత్సరాల నుంచి వచ్చిన జీతం ఇచ్చినట్టు రేస్ కోర్సుల్లో కట్టేస్తున్నాడు ఆయన. ఈ భార్యా బిడ్డల పాపం తినడానికి లేక పక్క వాళ్ళ ఇంట్లో బియ్యం అడుక్కుని తెచ్చుకుంటూ ఉంటారు. ఏమిట్రా ఇది అంటే, లేదు ఒక్కసారిగా మనం అప్పులని తీసేగా నా భార్య బిడ్డలకి స్వర్గాన్ని చూపించవచ్చు అంటూ ఉంటాడు. అది సంపాదించలేదు, తెచ్చేది లేదు. అంచేత ఈ దుస్సాహసాలు దాని ద్వారానేమొచ్చి దుర్వ్యయం చేసేటువంటి ధనార్జన మార్గాలు వెతుక్కుంటాడు వాడు. అది 12th హౌస్లో మెర్క్యూరీ ఇచ్చేటువంటి విపరీత లక్షణం. అంటే ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని మనకి సామెత ఉంది కదా, అది వీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది. ఎంతసేపు అలాగైనా పాడైపోతుంది ఈ 12th మెర్క్యూరీ. లేక 12th మెర్క్యూరీ ఉండి బృహస్పతి చేత కాపాడబడుతూ ఉంటే మిగతా జాతకం కనుక చెడింది అనుకోండి, ఒకవేళ బేసికల్గా జాతకాలు ఇది అద్భుతమైన జాతకమా, మధ్యమ రకంలో ఉన్నటువంటి జాతకమా, అతి శ్రమ కోర్చేటువంటి జాతకమా, బాగా నీచ జాతకమా అనేటువంటి మనం ఫస్ట్ రేట్, సెకండ్ రేట్, థర్డ్ రేట్ అని ఆ రేటింగ్ ప్రకారం జాతకాన్ని విభజించుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అలా విభజించినప్పుడు బాగా శ్రమపడి ఆ శ్రమకి తగినటువంటి ఫలితం లేకుండా సగమే ఫలితం ఉంటుంది అనే జాతకాలు కొన్ని ఉంటాయి చూసారా. అందులో ఈ 12th మెర్క్యూరీ కూడా ఉండి మంచివాళ్లే, కానీ ఆ మానసికంగాను శారీరకంగాను శ్రమ పడతారు తప్ప ఫలితం ఉండదు. మంచితనం ఉంటుంది కొంతమందికి 12th మెర్క్యూరీకి. అవి చూసుకోవాలి. మిగతా రవి ఎక్కడ ఉన్నాడు, అలాగే లగ్నం ఎక్కడ ఉంది, అదే 12th బట్టి లగ్నం తెలుస్తుంది, ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా పరికిస్తే శ్రమకు తగిన ఫలితం ఈ జన్మలో ఉందా లేదా, ఉంటే ఎప్పటి నుంచి ఉంటుంది. అసలు ప్రశ్న అది కదా చాలామందికి. నేను ప్రతిరోజు కృష్ణాష్టోత్రం చదువుతానండి, ఇప్పటికి 30 ఏళ్ళ మట్టి చదువుతున్నానండి, నాకు 35 సంవత్సరాలు, నాకు 5 ఏళ్ళు వయసు ఉన్నప్పటి నుంచి మా అమ్మగారు నేర్పించారు, కానీ 35 ఏళ్ళు వచ్చి ఇప్పటివరకు బిడ్డలు కలగలేదు నాకు. కృష్ణాష్టోత్రానికే కలగని బిడ్డలు ఈ సంతానగోపాలం మంత్రం వల్ల కలుగుతారా అని ఒక నిరాశ, నిస్పృహ ఉంటాయి కొంతమందికి. అప్పుడు మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఆపరేట్ చేసి వాళ్ళ లగ్నం ఎక్కడైతే ఉందో, వాళ్ళ పంచమం ఎక్కడైతే ఉందో అక్కడికి గోచార చంద్రుడి దృష్టి, శుభదృష్టి పడేలాగా చూసి, వీలైతే బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా కదిలేలాగా, కుదిరేలాగా మనం ఏదైనా ముహూర్తం పెట్టి అప్పుడు వాళ్ళకి ఈ సంతాన గోపాల మంత్రం ఇస్తే ఇదే మంత్రం వాళ్ళకి సంతాన ప్రాప్తినిస్తుంది. జ్యోతిష్ శాస్త్రపరంగా మనిషి కష్టాన్ని ట్రబుల్ షూటింగ్ చేసి ఆపరేట్ చేసే విధానం ఇది మనకి మాస్టర్ ఇచ్చిన పద్ధతి. నిజానికి జ్యోతిష్ శాస్త్రం పరమావధి కూడా అదే. తీస్తే వీళ్ళకి ఆ శ్రమకి తగిన ఫలితం ఉండదు సరి కదా. ద్వాదశ బుధుడికి పాపం అవమానం కూడాను, అదొక ఇబ్బంది. అందుకే కొన్ని భావాల్లో కొన్ని గ్రహాలు విసిగే. ఉదాహరణకి 6వ ఇంటి కస్ప్ అంటే 6th హౌస్ ఆ డిగ్రీస్ మీదే యురేనస్ కానీ నోడ్ కానీ ఉందనుకోండి. నోడ్ ఓకే, యురేనస్ ఉందనుకోండి, అది వాయురాశులు కాకుండా, అంటే అక్వేరియస్, జెమినీ అండ్ లిబ్రా అవి కాకుండా వేరే దగ్గర 6th హౌస్ పడి ఆ 6th డిగ్రీ మీద యురేనస్ ఉందనుకోండి, చాలా జాగ్రత్తగా మిగతా అష్టమం, అష్టమాధిపతి, లగ్నాధిపతి ఇవన్నీ జాగ్రత్తగా చూసి వెరిఫై చేసి అప్పుడు వాళ్ళని విడిచిపెట్టండి. లేకపోతే మొట్టమొదటిగా వాళ్ళకి మనం అనారోగ్య సూచన, అంటే భయపెట్టకూడదు వాళ్ళని,
అపభ్రంశమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎస్ట్రాలజర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్శాస్త్రం నేర్చుకున్నటువంటి అనేటువంటి పదం అవ్వదు. ఎందుకంటే జీవితాంతం నేర్చుకుంటూ ఉండడమే జ్యోతిష్శాస్త్రం. అది అధ్యయనానికే జన్మలు చాలవు. అందుకని నేర్చేసుకున్నది అనేది ఉండదు. అంచేత అప్పుడు ఒక లక్షణం కొన్ని 3-4 పాయింట్స్తో జ్యోతిష్కుని యొక్క లక్షణములు ఇచ్చాడు. అందులో బాగా ప్రధానమైనది అపభ్రంశమైనటువంటివి, హవాక్కులు అనేటువంటివి ఎప్పుడు మాట్లాడకూడదు. అందుకని సూచన 6వ ఇంట్లో ఆ యురేనస్ అనేటువంటిది డిగ్రీల దగ్గరలో ఉంటే ఆరోగ్య సూచన చాలా జాగ్రత్తగా చెప్పి పంపించాలి. 7వ ఇంటి డిగ్రీస్ మీద యురేనస్ ఉన్నప్పుడు వివాహాన్ని జాగ్రత్త సుమా అని చెప్పాలి. ఎస్పెషల్లీ పురుషుడికి 7th హౌస్ మీద, స్త్రీకి 8th హౌస్ కస్ప్ మీద యురేనస్ ఉన్నప్పుడు వివాహానికి సంబంధించినటువంటి జాగ్రత్త చెప్పాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఇక వీళ్ళకి ఈ చెప్పాను కదా దుస్సాహసం అనేటువంటిది ముఖ్యంగా 12th మెర్కరీ వాళ్ళు మనని బంగారం వ్యాపారము లేకపోతే ఈ గ్యాంబ్లింగ్, ఈ జోదము, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి వాటి గురించి ఇవి నాకు ఎలా ఉంటాయి అని అడిగేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ 12th మెర్కరీ వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే అవి అందరికీ కలిసి రావు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక సిటీలో మనం స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఒక 2000 హోటల్స్ ఉంటాయి, ఒక 1500 మోటార్ షెడ్లు ఉంటాయి, లేకపోతే ఇంకేవో ఉంటాయి, ఒక 4000 10,000 మెడికల్ షాపులు ఉంటాయి. కానీ బంగారం షాపులు 10, 20, 50 ఉంటాయి సిటీ మొత్తం మీద. అంటే అర్థం ఏమిటి? బంగారం అందరికీ కలిసి రాదు, వజ్రం అందరూ పెట్టేసుకోకూడదు. అంటే అలాంటి విషయాలతో అందరూ ఆటలు ఆడుకోకూడదు. మా తాతగారు, మా బావగారు అందరూ బంగారం షాపులే కదండి, మేము కూడానండి అంటే వీళ్ళ హయాం నుంచి అయిపోతుంది, ఒక కొండ కరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగా బంగారం వ్యాపారం చేసేద్దాము అని ఎక్కువగా విపరీతంగా అనిపిస్తుంది. బంగారం వ్యాపారానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటయ్యా నీకు? ప్యూర్ బంగారం అంటే ఏంటి, ఓల్డ్ బంగారానికి లేటెస్ట్ బంగారానికి తేడా ఏంటయ్యా, ఈ బంగారం డీటెయిల్స్ అన్నీ ఒక గంట చెప్పయ్యా నాకు ఎక్స్ప్లెయిన్ చేయంటే ఏమీ రాదు వాడికి. కానీ బంగారం వ్యాపారం చేసేద్దాం అంటాడు. 12th మెర్కరీ అనమాట అలాంటి లక్షణాన్ని ఇస్తుంది. డబ్బులన్నీ పాడైపోతాయి. ఇక వ్యయము అనేటువంటిది, వ్యసనము వ్యయము అనేటువంటిది విపరీతంగా తెలియజేసేటువంటి ఆ భావం, ద్వాదశ భావం. అక్కడ బుధుడుండి చెప్పాను కదా, శుభగృహాలతో ముఖ్యంగా బృహస్పతితో కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం శుభం కోసం ధన వ్యయము అనేటువంటిది వీళ్ళ ద్వారా జరుగుతుంది. సాధారణంగా ఏం చెప్తారంటే 2nd హౌస్లో వీనస్సు ఉండి అక్కడ అలాగే అదొక ఆస్పెక్ట్. 2nd హౌస్లో వీనస్ ఉండేటువంటి వాళ్ళు, 12th హౌస్లో బుధుడుండి 6th హౌస్లో జూపిటర్ ఉండేటువంటి వాళ్ళు అదొక రకమైనటువంటి జాతకాలు. వీళ్ళందరూ కూడా స్వతహా ధనవంతులే, కాకపోతే దుర్వ్యసనాలు, దుస్సాహసాలు ఇలాంటి వాటి వల్ల డబ్బులు పాడు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్తారు. ద్వితీయ శుక్రుడుండి కూడా ఆ శుక్రుడు బాగా చెడిపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళేనండి. ఈ సినిమా హాల్ వాళ్ళ తాతగారు హయాంలో చాలా బాగుంది, వీళ్ళ హయాంకి వచ్చేటప్పటికి మనవడు ఆ సినిమా హాల్ని చూసుకునేటప్పటికి అన్ని ఆస్తులు కరిగిపోయి లాస్ట్కి సినిమా హాల్ కూడా అమ్మేశారండి. 2nd హౌస్ వీనస్ చార్ట్లు కొన్ని అలా కూడా ఉంటాయి. చూసుకుంటూ ఉండాలి మనం. ఇక్కడికి మనం ఈ ద్వాదశ బుధుడిని అధ్యయనం చేసాం. ఇక 1-2 పాయింట్లు, ఒక పాయింట్ చెప్తాను. ముఖ్యంగా ద్వాదశంలో బుధుడుండి యురేనస్ చేత కానీ శాటర్న్ చేత కానీ ఈ రెండిట్లో దేని చేత అయినా బాగా చెడిపోతే బాగా అది దుర్మరణము అంటాను చూసారా, అలా దుర్మరణం పాలయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ అని కాదు, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆస్పెక్ట్ అనేటువంటిది అది కనిపించిన వెంటనే వీళ్ళకి 12th మెర్కరీ కాబట్టి వీళ్ళకి దుర్మరణమే
అని అనకూడదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. యురేనస్తో కానీ శాటర్న్తో కానీ బాగా డిగ్రీ టు డిగ్రీ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ కనుక ఆ మెలిగ్నెన్సీకి తగిలితే మాత్రం ఉరి, ఎలక్ట్రిక్ షాకు, యాక్సిడెంటు ఇలా ఉంటుంది. అందుకే 12th మెర్క్యూరీ ఉన్నటువంటి వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ బృహస్పతి అలాగే చంద్రుడు ఈ 2 గ్రహాలతోనూ వాళ్ళకి ఏ విధమైనటువంటి వేధభంగములు, వాళ్ళ యొక్క మ్యాలిగ్నెన్సీ పోతోంది అనేటువంటిది చెక్ చేయాలి. సాధారణంగా 190 చార్ట్లకి మెర్క్యూరీ చెడిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మాస్టర్ చెప్పిన పాయింట్. మెర్క్యూరీ చెడిపోయినప్పుడు ఖచ్చితంగా సన్ కానీ జూపిటర్ కానీ మూన్ కానీ హెల్ప్ చేసి తీరుతుంది ఆ జాతకానికి అన్నారు. సాధారణంగా వీనస్ చెడిపోకుండా ఉండేటువంటి జాతకమే దొరకదు అని చెప్పారు ఈకే గారు. మోతుగోల్డెన్ క్లాసెస్ బై ఈకే, జాగ్రత్తగా వినండి, అందులో ఉంటుంది. చెడిపోనటువంటి శుక్రుడు జాతకమునందు లభ్యమొకట దుర్లభము అన్నారు. ఎక్కడో తప్ప ఉండదు. ఎందుకంటే శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం, తొందరగా చిన్న ఆస్పెక్ట్లో కూడా చెడిపోతుంది ఆ గ్రహం. ఎంత బాగుంది అనేటువంటి ఏదో లగ్నం శుక్రుడు, 2nd హౌస్ శుక్రుడు, 5th హౌస్ శుక్రుడు ఇవన్నీ కూడా జాతకుడిని చూస్తే ఇదేమిట్రా బాబు ఇలా ఉంది జాతకము, ఆయన అలా ఉన్నాడు జాతకుడు అనిపిస్తుంది. ఎక్కడో చిన్న మైన్యూట్ కారణంలో టప్మని పొల్యూట్ అయిపోతుంది వీనస్. జాగ్రత్తగా చెక్ చేయాలి. అంచేత వీనస్ చెడిపోతే సన్ కానీ శాటర్న్ కానీ బాగు చేస్తాయి ఆ జాతకాన్ని అని చెప్పారు మాస్టర్. అంటే ఎలా బాగు చేస్తాయి అంటే దశలు అంతర్దశలు చెక్ చేయమన్నారు. అంటే కేవలము నాకు నిర్ణయం తప్ప సాయన ఏమీ రాదండి, నాకు అసలు పూర్తిగా పరిచయం లేదండి అన్నప్పుడు మనం సమన్వయం చేసి చెప్పవలసినటువంటి మార్గం ఏంటంటే దశాంతర్దశలు చెక్ చేయాలి. సాయన సిద్ధాంతం అనేటువంటిది ఆదరము ఉత్సాహము ఉండి చదువుకున్నటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి లక్షణం ఉంటే కనుక ప్రోగ్రెషన్ మనకి ఆ ప్రైమరీ ప్రోగ్రెషన్ అనేటువంటిది తీసుకుంటే ఆ ప్రోగ్రెషన్లో మనం చాలా మటుకు తెలుస్తుంది. వీనస్ చెడిపోతే ఏ గ్రహాన్ని మనం స్టిమ్యులేట్ చేస్తే ఆ చెడిపోయినటువంటి శుక్రుడు తాలూకా ఇబ్బందిని మనం అధిగమించవచ్చు. ఇక్కడే మనకి మాస్టర్ చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. పూర్వకర్మ మనం అనుభవించక తప్పదు, కానీ పూర్వకర్మ మనం అనుభవించక తప్పదు అనుకున్నప్పుడు ఇంకా జ్యోతిష్శాస్త్రం ఎందుకు అని. అంటే అనుభవించడానికి తగినటువంటి శక్తి కావాలి ఒకటి. అంటే పూర్వ దుష్కర్మ ఎంత జటిలంగా ఉందో అంత ఇబ్బంది, కష్టము, దుఃఖము వాటిల్లేటువంటి జన్మకి ప్రకృతి తీసుకొచ్చి పడేస్తుంది మనని. అది అందరికీ తెలుసు. దాన్ని అనుభవించేటువంటి శక్తి ఒకటి కావాలి. రెండోది ఆ కర్మ కనుక అది దృఢమైన కర్మ, అంత దృఢత్వం లేదు అదృఢమైన కర్మ, లేకపోతే మూడోది దృఢాదృఢ కర్మ. మూడు భాగాలు ఉన్నాయి అందులో ఆ కర్మ స్వరూపంలో. దృఢాదృఢ కర్మ ఎక్కడో పూర్వజన్మలో ఏదో మామిడి చెట్లు ఉన్నటువంటి తోటలోంచి వెళుతున్నాము, మామిడికాయ సరదా ఉంది, చాలా బాగున్నది, బంగినపిల్లి కాయ కోసేద్దాం అనిపించింది, కానీ తప్పు లేదు, ఎందుకు మనం తప్పు చేయకూడదు, అది దొంగతనం అవుతుంది అని మనమే తెలుసుకుని స్వామికి దండం పెట్టుకుని తప్పుడు ఆలోచన వచ్చింది స్వామి క్షమించని చెప్పి స్వామికి దండం పెట్టేసి వెళ్ళిపోయాం. అది దృఢాదృఢ కర్మ అవుతుంది. అప్పుడు ఇక్కడ అనుభవించాల్సినటువంటి దుఃఖం మన మీదుగా వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది అన్నారు. ఎలాగా? ఈ తప్పు తాలూకా దోషం, ఈ దోషం తాలూకా ఫలితం మనం అనుభవించేటప్పుడు ఎలా ఉంటుంది? ఎవరికో చెయ్యో కాలో విరిగితే వాళ్ళకి క్యారేజీ మోసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడంతో ఈ దృఢాదృఢ కర్మ, కొంత దృఢము కొంత అదృఢము అయినటువంటి కర్మ ఫలితం పూర్తయిపోతుంది. అదే కనుక జ్యోతిష్శాస్త్రం ప్రకారం కాస్త మణి, మంత్రము, ఔషధము అనేటువంటివి అలవాటు ఉంటే మనకి పెద్దలు మనకి ఇచ్చిన మార్గాన్ని మనం పాటించేటువంటి సుబుద్ధితో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళం అయితే కాస్త అదృఢ కర్మ కూడా ఇలా న్యూట్రల్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకొకళ్ళు ఎవరికో ఇబ్బందిగా ఉంటే మనం కాసేపు వెళ్ళి అక్కడ ఓదార్చడమో ఏదో నుంచోవడమో అవుతుంది, దాంతో సరిపోతూ ఉంటుంది. అంచేత పూర్వకర్మ యొక్క
ఆ గట్టితనం ఎలా ఉందో ఇక్కడ గ్రహాలు తెలియజేస్తాయి. ఏ ఏ విషయానికి సంబంధించినటువంటి కర్మ పరిపక్వత ఎలా ఉందనేటువంటిది ఆ గ్రహాల తాలూకా కారకాంశాలు బట్టి తెలుసుకోవాలి. అవి ఎలా ఉన్నాయో గ్రహాలు పుట్టుకతోనే ఏ ఏ భాగాల్లో పాపగ్రహాలు ఉన్నాయో ఏ ఏ భాగాల్లో శుభగ్రహాలు ఉన్నాయో తెలిస్తే దాన్ని బట్టి అనారోగ్యం ఆరోగ్యం అనేటువంటిది ఎలాగైతే తెలుసుకోమని చెప్పాడో మనకి శాస్త్రకారుడు, అలాగే గ్రహం యొక్క బలాబలాలు భావం యొక్క బలాబలాలు తెలిస్తే పూర్వ సత్కర్మ దుష్కర్మ యొక్క గట్టితనం ఎలా ఉందో తెలిసి దానికి సంబంధించినటువంటి రిపేర్ అనేటువంటిది ఈ జన్మలో చేసుకుంటూ పోతూ ఉండాలి. ముందు ఎవరికో చెప్పడం కాకుండా మాస్టర్ మనకి చెప్పిన మార్గం ప్రకారం మనకి మనమే కొన్ని జన్మల పాటు మనల్ని మనమే ఉద్ధరించుకుంటూ ఉండాలి. మనం ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. శాస్త్రంలో చాలా గట్టిగా చెప్పబడింది ఆ మాట. మనల్ని మనం ఆత్మాన ఉద్ధరేది, మనల్ని మనం ఉద్ధరణ చేసుకుంటే చాలా గొప్పదే. దానికే ఈ అన్ని శాస్త్రాల కన్నా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది 100% మనం ఉద్ధరించుకోవడానికి సహాయం చేసే శాస్త్రం కనుక ఆ రీతిలో మనం ముందుకు వెళదాము కాక. ఇక్కడికి బుధుని యొక్క భావశీలాధ్యాయం పూర్తి చేసుకోగలిగాం. ఇక వచ్చే తరగతుల్లో బృహస్పతి యొక్క భావశీలాధ్యాయం చెప్పుకుంటాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితం బ్రాహ్మణాः సంతు నిర్భయः. ఓం శాంతి శాంతి శాంతి.